పుట్టిన బాజీగారు ఒక నిమిషం జిహాద్కి మీరు అర్థం చెప్పారు కదా. ముస్లిం మేధావి సమాజం బాహ్య ప్రపంచంలోకి వచ్చి జిహాద్ని ఇలా బదనాం చేసే ప్రయత్నం జరుగుతోంది. జిహాద్ అంటే ఇది అర్థం అని చెప్పి జనాలకి అసలు అర్థం చెప్పండి. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు మాయ చేస్తున్నారు కదా, మాయ చేసి జనాల్ని మొత్తం వేరే లోకంలోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి దాన్ని పటాపంచలు చేయడానికి మీరు రండి, మేధావి వర్గం రండి. బషీర్ గారు ఒక మేల్ ఎంప్లాయీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో నాసిక్ బ్రాంచ్ లో వాళ్ళు ఆయన ఏమన్నారంటే, one of the accused made a deeply personal remark suggesting he should send his wife to him if he wanted a child, as she could not conceive even after a medical treatment. ఆయన దాన్ని ఇగ్నోర్ చేసిన తర్వాత అతని మీద వ్యక్తిగతంగా దాడి చేసిన వాళ్ళు ఎవరంటే టీమ్ లీడర్ తౌసిఫ్ అఖ్తర్, డానిష్ షేక్. నువ్వు పంపిస్తావా, నీ మీద తప్పుడు రిపోర్ట్లు పంపించమంటావా? ఇంకా అన్నారు, డ్యూరింగ్ అన్ ఆర్గ్యుమెంట్ తౌసిఫ్ angrily threw a fan at me and threatened to kill me. I reported this to the HR. ఇప్పుడు హెచ్ఆర్ అని మనం చెప్పుకుంటున్న అమ్మాయి దీనా షేక్, అమ్మాయి హెచ్ఆర్ కాదు, ఒక గ్రూప్లో ఒక టీమ్ లీడర్ ఆవిడ కూడా. సరే, ఆవిడకి పంపిస్తే ఆవిడ ఇగ్నోర్ చేసిందట. ఇగ్నోర్ చేసిన తర్వాత అండర్ ఇన్ఎవిటబుల్ సర్కమ్స్టెన్సెస్ ఆయన పోలీసుని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఇది ఎప్పటి నుంచి బిగినైంది? Harassment began in 2022 soon after he joined the company and included pressure to follow religious practices against his will. ఇవన్నీ మీరు అంగీకరిస్తారా, సమ్మతిస్తారా? ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, ముందు మా వాడు రవికుమార్ ఎప్పుడులాగానే విషయం తక్కాడు. ఎందుకంటే ఆయన పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ ఒక విషపూరితమైన సంస్థ. లైక్ యువర్ ముస్లింలకు, క్రిస్టియన్లకు, కమ్యూనిస్టులకు వాళ్ళని దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉండనీయకుండా చేయాలి అని చెప్పే ఒక జాత్యహంకార సంస్థ. కరెక్ట్. మేము AK-47 పట్టుకొని ముస్లిం లీగ్ ఆఫీస్కి వచ్చి AK-47 పట్టుకొని ముస్లిం లీగ్ ఆఫీస్కి వచ్చి పాయింట్ ఇప్పి చూసి ధన మేము బుల్లెట్లు తూటాలు కొట్టి మిమ్మల్ని లేకుండా చేసినాము. అట్లనే కమ్యూనిస్ట్ ఆఫీస్ లో కూడా పోయి AK-47 పట్టుకొని వాళ్ళు కూడా పాయింట్లు చూసి ధన బుల్లెట్లు కొట్టి లేకుండా చేసినాం మేము కదా. అందుకే ఏదో నాకు అది చేస్తుంది. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. పొద్దున్నే ఎందుకు తలకాయ తింటావు పొద్దున్నే ప్రేక్షకులు ఇక్కడ? నీకు కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కలిపి ఎంతమంది హత్య చేసి చెప్పు, ఎవరెవరు ఎంతమంది ఎన్నిసార్లు బాంబ్ బ్లాస్టులు చేసారు, ఎవరెవరిని హత్య చేసారు, ఏ దేశం పైన పోయి దాడి చేసారు, ఏ ఆఫీస్ పైన పోయి దాడి చేసారు, ఏం మాట్లాడుతావు? కొంచెమైనా మాట్లాడాలనుకున్నారా నీకు? నువ్వు ఇది చెప్తావు కానీ పహల్గామ్ లో మొన్ననే జరిగినటువంటి పహల్గామ్ అటాక్ పైన నువ్వు మాట్లాడతావా? అది జిహాద్ కాదా? షేక్ బాజీ గారు కూడా చెప్పాలి, అది జిహాద్ కాదా? అంటే పాండిట్లు చూసి మతం అడిగి కల్మా చదవమని చెప్పి మరీ చంపితే అది జిహాద్ కదా షేక్ బాజీ గారు? మీరు కూడా మాట్లాడాలి. జిహాద్ అంటే మీరు అర్థం చెప్పింది వేరు, కానీ జరుగుతున్నది వేరు. దానికి వ్యతిరేకంగా మీరేం పని చేస్తున్నారు? దానికి వ్యతిరేకంగా మీరేం చేశారు చెప్పండి. బషీర్ గారు మాట్లాడండి. బషీర్ గారు మీరు మాట్లాడండి. రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోవాలండి. ఇప్పుడు మొరుగుతున్నంత సేపు నేను మాట్లాడలా, సైలెంట్ గా విన్నా. సరే, మీరు మాట్లాడండి. మొరుగుతున్నారు చక్కగా మాట్లాడారు. ఏం మరుగుతున్నారు మాట్లాడండి మీరు. బషీర్ గారు అభ్యంతరకర పదాలు తీసేయండి, అబ్జెక్షనబుల్ వర్డ్స్ మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడేవన్నీ అబ్జెక్షనబులే కదా. రవి మాట్లాడే అబ్జెక్షనబుల్ కాదా? రవికుమార్ గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. మీరు వినండి, ఆయన మాట్లాడతారు, మీరు వినండి. నేను కూడా మీరు వినండి. అతని అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో, అతని విషయం ఎలా కక్కుతున్నాడో ప్రజలందరూ. నువ్వు పెద్ద మేధావి, నువ్వు ఋషి పరంపర నుంచి వచ్చిన వారి మేధావి, నువ్వు పెద్ద మేధావి, చదువుకున్నావు. రవికుమార్ గారు చెప్పు మరి. రవికుమార్ గారు చెప్పు మరి. చెప్తున్నాడు కదా, మీరు ఆగండి. ఆయన చెప్తున్నాడు పెడతారు అనవసరంగా మీరు. సార్ చెప్పండి. 5 నిమిషాలు ఆగితే అన్నిటికీ నేను సమాధానం చెప్తా. ఏదో రంగు నీళ్లు పట్టాయని ఎవరినో చంపారంట ఆయన చెప్తున్నాడు. దాని వెనుక ఏంటంటే మొత్తం వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి, దాని కారణంగా జరిగిందని చెప్పేసి పోలీసులు తేల్చారు. అది చంపేస్తారా? వివాదాలు ఉంటే చంపేస్తారా? 13 సంవత్సరాల పిల్లవాడిని షూట్ చేసి చంపారు.
ఇప్పుడు ఇక్కడ మతం అనేది పక్కన పెట్టండి, మానవత్వం ఏమైపోయింది? కనీస మానవత్వ విలువలు ఏమైపోయినాయి? ప్రతి దాన్ని మతం కోణంలో ఎందుకు చూస్తున్నారు? ప్రతిదీ మతం మీరు చంపినప్పుడు చెప్పవా? నువ్వు మానవత్వం నీ వాళ్ళు వచ్చి చంపినప్పుడు చెప్పవా? మాట్లాడవా? తరుణ్ హత్య కేసు గురించి మాట్లాడవా? కింద నుంచి పై దాకా, టైలర్ కనోలర్ గురించి మాట్లాడవా? నువ్వు మాట్లాడవా? అరుణ్ గుప్తా గురించి మాట్లాడవా? ఇట్లా ఎంతమంది చంపారు మీరు? మానవత్వం గుర్తు రాలేదా? మానవత్వం మీకే కావాలి, మాకుండదా మానవత్వం? ఒక నిమిషం ఉండండి. చెప్తున్నాం అంటే ఇంత లేని సిగ్గు తెలియనితనం ఏముంది? పక్కకు తప్పుకోండి, మాకు ఇవ్వండి, అందరూ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండేటట్టుగా మేము చేస్తాం. చేత కాదని చెప్పండి. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇది విఫల ప్రభుత్వం. ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేసుకుని, ఎలక్షన్ డబ్బాలో మ్యానిపులేట్ చేసుకుని మీరు గెలుస్తున్నారు మీరు. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చింది. కాబట్టి దీన్ని డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ప్రతిదీ ఏం జరిగినా ఇదిగో పుల్లంటే అదిగో తోక అన్న టైప్ లో ముస్లింలని బదనాం చేయడం తప్పనిచ్చి మీ ఏకైక ఏజెండా తప్పనిచ్చి ఏముందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. దానికి మించి సరే, నేను అడిగిన స్పెసిఫిక్ దాని మీద మాట్లాడండి సార్. బషీర్ గారు, నేను స్పెసిఫిక్ గా అడిగా ఈ అఖ్తర్ అండ్ షేక్, డానిష్ షేక్, వీళ్ళు అమ్మాయిని 23 ఎంప్లాయీ ఆవిడ చేసిన దాంట్లో దాని గురించి ఇప్పుడు ఆమె కరెక్ట్, దాని గురించి నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఆ డానిష్ కానీ ఇంకొకళ్ళు కానీ ఆ అమ్మాయి చెప్తున్న ప్రకారం ఆ ఆరోపణలు కనుక కోర్టు పరంగా నిజమయ్యి కోర్టులో తేలి వాళ్ళకి కనుక శిక్ష పడితే, అలాంటి నిందితులకు అలాంటి వారిని ఎప్పుడు కూడా ముస్లిం లీగ్ పార్టీగా మేము ఎప్పుడు కూడా సమర్థించలేదు. నిందితుల్ని జైలు శిక్షలు పడి 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో ఉన్న వాళ్ళని, రేపులు చేసిన వాళ్ళని బయటకు వస్తే వాళ్ళని సాదరంగా ఆహ్వానించి దండలేసి స్వీట్లు పంచిన చరిత్ర ఈ రవికుమార్ పార్టీకి, RSS కు ఉంది. అది చూస్తే మనకు అర్థం అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు ఈ ప్రీ ట్రయల్ మీడియా ట్రయల్ చేసి భారతదేశంలో ఒక హేట్నెస్ ని క్రియేట్ చేయొద్దని చెప్పేసి నేను పర్టికులర్ గా మా సోదరుడు రవికుమార్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే భారతదేశం అనేది ఒక సెక్యులర్ స్టేట్. అన్ని రకాలైనటువంటి కులాలు, మతాలు, అందరూ భాషలు, రకరకాల సంస్కృతులు ఉన్నాయి. అందరం కలిసికట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఈ పరిస్థితుల్లో మీరు మతాన్ని తీసుకొచ్చి ఇలా ప్రచారం చేయడాన్ని ఖండించాలి, దాన్ని మానుకోవాలి. రైట్. బషీర్ గారు, ఇంకొక ప్రశ్న అండి, ఇంకొక ప్రశ్న. మీరే చెప్తారు ఎన్డీటీవీ, సరే ఈయనంటే మతోన్మాది, మత ఉగ్రవాది పక్కన పెట్టద్దాం. ఎన్డీటీవీ ఏం చేసింది? ఒక రిపోర్ట్ లో వాళ్ళు ఫైల్ చేసిన దాంట్లో, ఏ ఉమెన్ ఎంప్లాయీ ఎట్ ద TCS Nashik office alleged she was isolated and made to work alone on a rooftop terrace where her phone and personal belongings were confiscated. ఏది ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని, నేను నిన్ను పెళ్లి చేసుకోబోతే చంపేస్తాను, నువ్వు రిలీజియస్ ప్రాక్టీస్ అన్ని మార్చుకోవాలి అని చెప్పడంతో పాటు రూఫ్ టాప్ మీద కూర్చోబెట్టి మొత్తం ఆ బిలాంగింగ్స్ అన్ని కాన్ఫిస్కేట్. I was made to work alone on the rooftop and my phone and bag were confiscated. She was quoted as saying, adding that wherever she came downstairs, her belongings were taken away under the pretext of security or other excuses. ఈ అరాచకాన్ని మీరు సమర్థిస్తారా? అది కనుక కోర్టులో ప్రూవ్ అవుతే నేను సమర్థించను. ఇవన్నీ ఆరోపణలు. ఈ ఆరోపణలన్నీ ఎక్కడ ప్రూవ్ అవ్వాలి? తీర్పు ఎవరు ఇస్తాడు? రవికుమార్ ఇస్తాడా? లేదా నేను ఇస్తానా? ఎవరు ఇస్తారు? ఇది కోర్టు పర్వ్యూలో ఉంది. ఇది సబ్జ్యూడిస్, కోర్టులో తేలాలి. తేలి శిక్ష పడ్డప్పుడు వేయండి శిక్ష, నేను కాదంటున్నా. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల్లో రకరకాల కారణాలు చెప్పి ముస్లింల్ని జైలుకు పంపించారు, కేసుల్లో ఇరికిచ్చారు, మీడియా ట్రైన్ జరిగింది, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు జరిగింది. దాని తర్వాత నిందితులందరూ నిర్దోషులని చెప్పి బయటకు వచ్చారు. అంటే ఇది కేవలం బలిపశువులుగా చేస్తున్న ఈ ప్రయత్నం అని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ ఒక సంస్థ ఉంది, హేట్రేట్ క్రైమ్స్ గురించి పరిశోధించే సంస్థ కూడా క్లియర్ కట్ గా చెప్పింది. నేను అనేది ఏంటంటే, తప్పు చేసే వాళ్ళకి మతంతో సంబంధం ఉండదు. సపోజ్ రవికుమార్ ఉన్నాడు, RSS ఉంది, BJP ఉంది. వాళ్ళు చేసే చెడ్డ పనులన్నిటికీ, వాళ్ళు చేసే వాటికి హిందువులు, మా హిందూ సోదరులకు, మా సనాతన ధర్మాన్ని పాటించే మా సోదరులకు సంబంధం లేదు. వాళ్ళు అసలు హిందువులే కాదు, వాళ్ళు మనువాదులు. వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి హిందువులందరినీ మేము తప్పు పట్టడం, లేదా హిందువులందరినీ దూషించడం, ద్వేషించడం ఎంత తప్పు. ఎవరో ఒక వ్యక్తి
ఒక ముస్లిమో లేదా ఒక క్రిస్టియనో ఒక తప్పు చేస్తే మొత్తం క్రిస్తని లేదా ఒక మతాన్ని మొత్తాన్ని నిందితులుగా చూపించడాన్ని దీన్ని నేను తప్పు పడుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళు కనుక తప్పు చేస్తే, తప్పు కనుక ప్రూవ్ అవుతే కనుక, కోర్టులో ప్రూవ్ అవుతే శిక్షలు వేయండి. మీరు ఇలా పరిశోధన చేయడం తప్పు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం తప్పు, కోర్టుగా తీసుకువెళ్ళడం తప్పు అని చెప్పేసి మేము అంటలా. మేమంటున్నది ఏంటంటే ప్రీ ట్రయల్ మానివేయండి, ప్రీ మీడియా ట్రయల్ మానివేయండి, ప్రచారం మానివేయండి. మరి ఇంత చించుకుని మాట్లాడుతున్నా ఈ మా సోదరుడు రవికుమార్ మరి కారత్ విషయంలో మరి అదే నాసిక్ లో ఒక జ్యోతిష్యుడు, నేను గాడ్లీ మ్యాన్ అని చెప్పుకుని ఆయన ఎంతమంది ఆడవాళ్ళని ఆయన చెరబట్టాడో, మరి దాని మీద ఏం మాట్లాడతాడు ఆయన? ఏమీ మాట్లాడతాడు. ప్లీజ్ ప్లీజ్ ఒక నిమిషం ఆగు. నీ వాదన నీది, నా వాదన నాది, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది. ఆగాలి, అలా ఇదైపోకూడదు. ఇంకో సెకండ్ విషయం, అసలు ఈ టీసీఎస్ మీద ఇలాంటి పడ్డం వెనక, దీని వెనుక ఒక తీవ్రమైన లోతైన కుట్ర దాగుంది. ఈ రతన్ టాటా గారు చనిపోయినప్పుడు ఆయనకు సంబంధించిన ఆస్తులు, ఆయనకు సంబంధించిన మొత్తం కూడా ఆ ట్రస్ట్ కి, ఆ టీసీఎస్ కి ఆయన అప్పచెప్పాడు. ఈ కోట్లని ఏదో విధంగా ఈ ట్రస్ట్ ని, ఈ టీసీఎస్ ని తమ చెప్పు చేతల్లోకి తీసుకురావడం కోసం గాను ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యక్తులు ఇలాంటి చేస్తున్నారని చెప్పేసి అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమాజం, అమెరికన్స్, తర్వాత ఈ యూరోపియన్ కంట్రీలో ఉన్న జార్జ్ సోరెస్ కంపెనీ ప్రచారం చేస్తున్న కథనాలు బషీర్ గారు ఇలాంటి కథనాల వెనకాల జార్జ్ సోరెస్ కంపెనీ ఉందనే విషయం తెలుసు అందరికీ. ఒక హిందూ సోదరుడు ఒక ముస్లిం ని అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే దాన్ని నేను హర్షిస్తాను. అలాంటి పెళ్లిళ్ళకి నేను వెళ్ళాను, నేను వెళ్ళి దగ్గరుండి చేశాను. పెళ్లిళ్ళు చేసుకోవటం అనేది ఇద్దరు మేజర్ వ్యక్తులు మతంతో సంబంధం లేకుండా వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆపడానికి మీరెవరు, నేనెవరు, రవికుమార్ ఎవరు, ఆర్ఎస్ఎస్ ఎవరు? అది ఎవరు ఆపక్కర్లేదు. కానీ నాదో ప్రశ్న, సపోజ్ నేను ఒక పేరు చెప్తానండి, నేను ఒక పేరు చెప్తానండి, ఉదాహరణకి నేను ఒక పేరు చెప్తా. ఒక్క నిమిషం బషీర్ గారు నేను ఒక పేరు చెప్తా. సపోజ్ ఒక వీర రాఘవయ్య అనే ఒక వ్యక్తి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతను హఠాత్తుగా ఏదో జైబులుద్దీన్ అహ్మద్ అని ఎలా అయిపోవాలి? ఎందుకు అయిపోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీర రాఘవయ్య ఎందుకు ఉండకూడదు? ఎందుకు ప్రెజరైజ్ చేస్తారు? ఎందుకు ఉండకూడదు? వీర రాఘవయ్య అనే పేరు ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు వీర రాఘవులు అనేవాడు జైవుద్దీన్ గా ఎందుకు మారాడు అనేది ఆయన అడగాలి. ఆయన కాదు, మీ సమాజాన్ని అడుగుతారు. మీరు మెడ మీద కత్తులు పెట్టి మారుస్తారు కదా, మిమ్మల్ని అడుగుతారు. మీరు ఆ సమాజం ప్రతినిధులుగా ఉన్నారు, మిమ్మల్ని అడుగుతారండి. ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. మీరు ఆ సమాజం ప్రతినిధి కాదని చెప్పండి, మిమ్మల్ని అడగను నేను. నేను అనేది ఆయన పెళ్లి చేసుకునే ముందు మా దగ్గరికి వచ్చే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాడా, లేదా ముస్లిం సమాజాన్ని అడిగాడా, లేదా హిందూ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా నేను అడిగాడా? ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుని ఆయన ముస్లింగా మారాడంటే అది వ్యక్తిగత స్థాయిలో జరిగింది. అది ఆయన ఇష్టం, రాజ్యాంగం ఆయనకి ఇచ్చింది, హక్కు ఇచ్చింది. ఇష్టమా బెదిరింపా? నేను అడిగేది హిందూగా మారుతాను. సపోజ్ నేను ఈ రోజు హిందూగా మారుతాను, నేను ఒక బ్రాహ్మణుడిగా మారిపోతానని చెప్పేసి నేను వస్తే బాజీభాయ్ అడ్డుపడతాడా? అది నా హక్కు, నా ఫండమెంటల్ రైట్. రవికుమార్ అడ్డుపడతాడా? నువ్వు హిందూగా మాట్లాడ నీకు వీల్లేదని? ఇట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్. ఎందుకు మారాడు, ఎందుకు జరిగింది అనేది నువ్వెవరు అడగడానికి? రవికుమార్కి ఏం సంబంధం? రవికుమార్ కనుక మారితే మారినా రవికుమార్ అడగడానికి హక్కు లేదు. సరే, ఫైనల్ గా ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, ఇన్వెస్టిగేటర్స్ హావ్ రికవర్డ్ అరౌండ్ 78 సస్పీషియస్ కాల్ రికార్డ్స్, ఈమెయిల్